ఆస్తి కోసం చేసిన ద్రోహం భాగం 2. రంగయ్యకి ఆస్తిపట్ల ఉన్న లోభం మితిమీరింది. చిన్నపిల్ల అయిన సంధ్యను తనతో తీసుకెళ్లి ఓ ఇంట్లో ఉంచాడు. మొదట్లో రంగయ్య ఎంత చెడ్డ మనిషో తెలియని సంధ్య అమాయకంగా అతనితో బాగానే ఉండేది. కానీ రోజులు గడుస్తూ పోయే కొద్దీ తన అమ్మానాన్న గుర్తు రావడం మొదలైంది. ఒకరోజు తల్లిదండ్రుల దగ్గరకి తీసుకెళ్లమని అడిగితే రంగయ్య తప్పించుకునే మాటలు చెబుతాడు. ఒక రోజు ఇంటి బయట ఆడుకుంటున్న సంధ్యను చూసి కోపంతో గట్టిగా అరుస్తాడు. ఇక బయటకి వెళ్ళొద్దు అని బెదిరిస్తాడు. సంధ్య భయంతో బాధతో ఏడుస్తుంది. అలా సంవత్సరాలు గడుస్తాయి. సంధ్యకి ఇప్పుడు 18 ఏళ్లు వచ్చాయి. ఇప్పుడు రంగయ్య మనసులో కొత్త లోభం పుడుతుంది. ఈ ఆస్తి మొత్తం నా పేరుమీదే ఉండాలి అని అనుకుంటాడు. ఒకరోజు అతను కాగితం, పెన్ను తీసుకుని వచ్చి, ఇక్కడ సంతకం చెయ్యమ్మా అంటాడు. సంధ్య ఎందుకు సంతకం చెయ్యాలి అని అంటుంది. అప్పుడు రంగయ్య, నిన్ను నీ ఇంటి నుంచి తీసుకొచ్చింది నీ ఆస్తి కోసమే అని అంటాడు. ఇది విన్న సంధ్య గుండె విరిగి కన్నీళ్లతో ఏడుస్తుంది. కానీ ధైర్యంగా సంతకం చేయదు. రంగయ్య కోపంతో ఆమెను వేధిస్తూనే ఉంటాడు. రోజులు గడుస్తాయి. ఒక రాత్రి ఆ దారిలో వెళ్తున్న రాహుల్ అనేవాడు ఈ విషయమంతా వింటాడు. అతను నిర్ణయించుకుంటాడు, ఏమైనా సరే ఈ అమాయకమైన సంధ్యను కాపాడాలి అనుకుంటాడు. రంగయ్య నిద్రలో ఉన్న సమయంలో రాహుల్ నెమ్మదిగా ఇంటిలోకి అడుగుపెడతాడు. సంధ్య చేతిని పట్టుకుని, భయపడకు, నేను ఉన్నాను అని చెబుతూ ఆమెను బయటకు తీసుకువెళ్తాడు. సంధ్యని తన ఇంటికి తీసుకెళ్తాడు. సంధ్య తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రాహుల్ సంధ్యని ఇష్టపడుతూ ఉంటాడు. మరి రాహుల్ సంధ్యని తన ఇంటికి చేరుస్తాడా? చూడండి పార్ట్ 3. ఆస్తి కోసం చేసిన ద్రోహం.